యూ హ్యావ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని వెతకాలి. మిమ్మల్ని అడుగుతున్నాను, అనేక సార్లు అడిగాను, మళ్ళీ అడుగుతున్నాను, నీలో విశ్వాసం ఉందా లేదంటే, విశ్వాసం నాకు కావాలంటే ఎలా వస్తుందంటే వాక్యం చదవాలి. ప్రతిరోజు వాక్యం చదువుతున్నారా? ఎంత చదువుతున్నారని కాదు, చదివింది ఎంత జ్ఞాపకం ఉంది, ఎంత ఎక్కింది, ఎంత నిన్ను మలిచింది, మా ఐడియాలజీని చేంజ్ చేసింది, ఎంత వాక్యం చదువుతాం ద్వారంగా లోకానికి దూరం అయ్యావు, దేవునికి దగ్గర అయ్యావు, ఎంత వాక్యం చదువుతాం బట్టి నీ మాట్లాడే విధానం మారింది, ఆలోచించే విధానం మారింది. బైబిల్ సేస్ యూ హ్యావ్ టు బి జెంటిల్, యూ హ్యావ్ టు బి లవింగ్, యూ హ్యావ్ టు బి కేరింగ్, యూ హ్యావ్ టు బి హెల్ప్ఫుల్, యూ హ్యావ్ టు బి ఫర్గివింగ్. ఎంతమందికి నిజంగా మార్పు ఉందండి వాక్యం ద్వారంగా? నీకు ఎవరో బోధిస్తా మాత్రం కాదు, నువ్వు వాక్యము చదువుతాం ద్వారంగా. ఎప్పుడు చెప్తాను, చదివయ్యా పత్రికలు, చదివయ్యా చెప్తూనే ఉంటాం. ఎందుకంటే ఆ పత్రికలు ఈరోజు ఒక క్రైస్తవుడు బ్రతకనన్న దానికి సో వండర్ఫుల్, బ్యూటిఫుల్ లింక్డ్. నీకు కావాల్సింది వెలుగు, నీ విశ్వాసం అధికం అవ్వాలంటే ఆ వెలుగు అనేది దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది.